మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు జమ్మికుంట పోలీస్ స్టేషన్ సందర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి సిబ్బందిని సన్మానించిన ఈటెల రాజేందర్ నల్గొండ దేవరకొండ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి చెందిన ఆందోళన చెందవలసిన అవసరం లేదు అండగా ఉంటానని భరోసానిచ్చిన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఢిల్లీలో రైతుల ఉద్యమాలకు మద్దతుగా ఏపీలో గళమెత్తిన ప్రజా సంఘాలు కేంద్రం తీరును ఎండగట్టిన సిపిఐ నేత రామకృష్ణ ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి బీచ్ రోడ్ లో గల సెంట్రల్ మెరైన్ ఫిషింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని సందర్శించి శాస్త్రవేత్తలు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. దాదాపు 7 రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న వెంకయ్య వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వెంకయ్య పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భారతదేశంలోని అత్యుత్తమ 10 పోలీస్ స్టేషన్లలో ఒకటిగా తెలంగాణలో నెంబర్ 1 గా నిలిచిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సందర్శించారు. అనంతరం డీఎస్పీ, సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ తదితర సిబ్బందిని సన్మానించారు. నల్గొండ దేవరకొండ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో రైతులను ఆదుకున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం రైతులకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని సూచించారు.
ప్రజల చేతుల్లో, చిన్న చిన్న వ్యాపారస్తుల చేతుల్లో ఉండవు, ప్రజానీకానికి అందుబాటులో ఉండవు, ధరలు ఆకాశానికి అంటుతాయి. మనకు తెలుసు. మనం ఉల్లిగడ్డల సంగతి మనం చూస్తున్నాం. ఏ రకంగా కొద్దిమంది చేతుల్లోనే ఉల్లిగడ్డలు పెట్టుకొని వాటిని బ్లాక్ చేసి గౌరవనీయులు సోదరులు లక్ష్మమ్మ కృష్ణయ్య గారు చైర్పర్సన్, వైస్ చైర్మన్ రంగారెడ్డి గారు, మరి పాలకవర్గం సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు, ఆదేశాలు మనకు అందుబాటులో ఉండే మిత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ ఆలంపల్లి నరసింహ గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పరిధిలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారం చేసిందని ఆరోపించారు. పార్టీ టికెట్ దక్కడం ద్వారా అవకాశం వచ్చిన మనం గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని ఓటమి చెందిన అభ్యర్థులకు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అన్ని రకాలుగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనిచేద్దామని సూచించారు. అధికారులు ఉంటే నువ్వు ఎందుకు చేస్తలేవని, జవాబుదారితనంతో పని ఎందుకు చేస్తారని అధికారుల మీద ఒత్తిడి తీసుకురావచ్చు. మీకు నేనున్నా, ఏదంటే మా ఎంపీ గారు చెప్పారు, లేకపోతే సమస్య ఉంది ఇక్కడ రాండి, ఇక్కడ నుంచి చెప్పించుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, పని చేద్దాం. సరే, కొంత నష్టం కొంత బాధ ఉన్నది ఎన్నికలలో గెలవకపోవడం అనేది, కానీ అది మనకు సంబంధించిందే, అది ప్రజల కోణం కాదు. గెలుపు ఓటమి అనేది నిలబడ్డ అభ్యర్థులను మీకోసం పనిచేసిన మాకు ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా పార్టీ క్లియర్గా మీకు అవకాశం ఇచ్చింది, ప్రజలు మీకు ఓటేసి లేయగలిగినారు. కాబట్టి ఇవాళ మనం క్షేత్రం మొదలడానికి వీల్లేదు. మీ క్షేత్రస్థాయిలో పనిచేసినప్పుడు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి మీ తరఫున కొట్లాడడానికి నేను ఉంటాను. దయచేసి ఎవ్వరూ అధైర్యపడకండి. మనం రాజకీయంలో ఎన్నికలు అనేది ఒక పర్సెప్షన్, ఒక నమ్మకం కలిగిస్తే గెలుస్తాం, ఒక నమ్మకం కలిగించలేనప్పుడు ఇబ్బంది వస్తుంది. మతం అనేది ఒక ఉద్వేగం, బీజేపీ వాళ్ళకి కలిగించగలిగింది ఏం లేదు. అక్కడ వాడు సమాధులు కూలగొట్టింది లేదు, వీడు పోయి మసీదులు కూలగొట్టింది లేదు. ఫలితాలు వచ్చినాయి, ఎవరికి వాడు వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ మోడీ రాడు, అమిత్ షా రాడు. ఇక్కడ దిక్కు అంటే జరిగిన చర్చలన్నీ కూడా ఎంఐఎం అయినా బీజేపీ అయినా ఒక రకమైన భావోద్వేగం, వాళ్ళు 45 వాళ్ళకి వచ్చినాయి, వీళ్ళ 45 వీళ్ళకి వచ్చినాయి. ఎవరు బిర్యానీ వానికి, ఎవరు బీరు వానికి దొరికింది, ఎవరి ఇంటికి వాడు వెళ్ళిపోయినా అన్నట్టు ఇప్పుడు ఎన్నికలు ఫలితాలు తర్వాత. ఇప్పుడు ఎవడు మళ్ళీ అసలు విషయం ఎవడు మాట్లాడతలేడు. అంటే ఆ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు వ్యూహాత్మకంగా ఒక ఎత్తుగడేసి కొంటారు. వాతావరణం 3లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దొరికిన వాడు అలా అదృష్టవంతుడు అవుతుంది. ఈరోజు నాకు ఆ విశ్వాసం ఉంది. నేను ఒక 40 సంవత్సరాల రాజకీయ ముఖ చిత్రాన్ని స్టడీ చేసి నేను మీకు చెప్తున్నాను. ఎన్టీ రామారావు 82, 84లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉండదని చెప్పారు. అసలు అర్థం కూడా అసలు ఎన్టీ రామారావు చేసినాక అసలు ఉండదని. 89లో మరిచెన్నారెడ్డి వచ్చి 6 నెలల్లో తిరిగేసి కొడితే అన్ని ₹2 మంచి మంచి స్కీమ్లు తెచ్చినా కూడా ఏమి నిలబడలేదు. తిరిగేసి కొడితే లేచిపోయింది పార్టీ. అంటే ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే ఈ రోజు ఉన్న భావోద్వేగము ఇంకో రోజు ఉండదు. హుజూర్ నగర్లో టీఆర్ఎస్ తెచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో కేసీఆర్కే ఆడడం లేదు అనుకున్నారు. అవునా? మనం ఓడిపోయి కేసీఆర్ తెచ్చినప్పుడు ఇక టీఆర్ఎస్కి అసలు పోటీ లేదు, కేసీఆర్ అడిగేటోడే లేడు, కట్టేటోడే లేడు అన్నారు. దుబాకలు అట్లా జరిగింది, ఇక్కడ ఇట్లా జరిగింది. నేను కొడంగల్ ఓడిపోయినప్పుడు రేవంత్ రెడ్డి అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎవరు కూడా ఎవడన్నారు. మళ్ళీ మల్కాజ్కి రాగానే మీరే పనికి లెక్కించుకొని భుజాల మీద మోసి 3 నెలల. సో నేను అనేది ఏంటంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవరు ఉండాలనే నిర్ణయానికి అయితే ప్రజలకి అభ్యర్థులు చూస్తలేరు. సో ఈ సందర్భంలో కేసీఆర్ను కొట్టడానికి అమిత్ షా, నరేంద్ర మోడీ దిగిరి ఏదో పొడి చేస్తారు ఇలా అనుకొని బీజేపీ ఓటేసారు. ఇక్కడ మీ తప్పిదం లేదు, మీ ప్రయత్నం లోపం లేదు, మీరు ఎవరు మేము ప్రయత్నం చక్కగా చేయలేదు. వాజ్పేయి గారి కంటే చరిష్మా ఉన్నోళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కంటే గొప్ప నాయకులు కాదు. అంటే
పాలకపక్షం ప్రతిపక్షం నుండి మళ్ళీ ఇటు తిరిగినప్పుడు. సో ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే ఈ 3 ఏళ్ళు మీరు కష్టపడి 100% మనకు మంచి రోజులు వస్తుంది. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. మీకు ఏ కష్టం ఉన్నా ఇవాళ ప్రజలకు అండగా ఉండండి. ఇంతకు 10 ఇంతలు తిరిగి పార్టీ మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే రోజు వస్తుంది. ఇక ఈ పార్టీ పరిస్థితి బాగాలేదనో, ఓ 4 కార్పొరేటర్లు ఎక్కువ తక్కువ గెలిస్తే ఏదో జరిగిపోయిందనో ఇట్లాంటివి ఏం పెట్టుకోకండి. ఎన్నో రకాలు జరిగి ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆఖరి ఉదాహరణ 2009 నుంచి 2014 తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గెలిచింది. జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంటు 5,26,000 గెలిచింది కడప ఉప ఎన్నికలు. కానీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రైతుల ఉద్యమాలకు మద్దతుగా ఏపీలో ప్రజా సంఘాలు గళమెత్తాయి. దేశవ్యాప్తంగా బంద్ను చేపట్టే సమయంలో ఏపీలో ప్రజా సంఘాలు నిరసన బాట పట్టాయి. దీంట్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ నేత రామకృష్ణ పాల్గొని కేంద్రం తీరును ఎండగట్టారు. డిట్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడిన ఆయన రైతుల ఉద్యమంలో రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా జగన్ రైతుల ఉద్యమాలపై స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రోజు ఇళ్ల స్థలాలు పెంచాలని ప్రకటించిందో ఇళ్లకి పేదవారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, దాంతో పాటు ఇళ్ల స్థలంతో పాటుగా ప్రతి పేదవారికి ఉచితంగా ప్రభుత్వం నిర్మించాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గాలు ఒంగోలు టౌన్ నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి మొత్తం జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు హాజరవుతున్నారు. ఇంకా మార్గ మధ్యంలో అనేక మంది గారికి వినతి పత్రం ఇవ్వడంతో పాటుగా మనం ప్రత్యేకంగా మన రిప్రజెంటేషన్ ఇచ్చి మన డిమాండ్స్ ని మన కోరికలను పరిష్కారం కార్యక్రమం పాల్గొంటున్న పార్టీ నాయకులు, ప్రజాసంఘ నాయకులు ప్రాంతాల్లో 3 సీట్లుగా ముందుకు చేరుతా ఉన్నాం. అదేవిధంగా ఎక్కువ మన భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు ఆ రోజు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన సంఘటన పైన చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికరమైన సంఘటన. డాక్టర్లు కూడా అది ఎందుకు జరిగిందో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మేము కూడా విజయవాడ హాస్పిటల్లో క్షతగాత్రను విజిట్ చేయబోతా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఏలూరు నగరాన్ని సందర్శించారు. తర్వాత స్పెషల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్లను అక్కడ పంపి వాళ్ళందరినీ కూడా ఇది కనుక్కోవాలి. తర్వాత ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, ఎవరైతే ఇవాళ ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. చనిపోయిన కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఇందులో బాధితులు ఉన్నారో ఆ బాధితులు కోలుకునేంత వరకు వారి ఆర్థిక అవసరాలు తీర్చడానికి ప్రతి పేషెంట్కి కూడా మినిమం 50,000 రూపాయలు వారి కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 25వ తేదీ నాడు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటా ఉన్నాడో దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి తద్వారా శాశ్వతంగా వారి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కూడా భవిష్యత్తులో కుటుంబాలంతా కూడా అందులో పెరిగి పెద్ద అయ్యేటట్లు తమ భవిష్యత్తు అందులో చూసుకునేటట్లు ఉండాలి. ఆ రకమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులతో సమావేశమయ్యారు. వ్యర్థాల కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులు, వాటిని ఏ విధంగా అధిగమించాలన్న అంశాలపై అధికారులతో చర్చించారు. వ్యర్థాల నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. అంటే వాళ్ళ పిల్లలకు సంబంధించిన డ్రగ్స్ కుట్టించుకోవడమో ఇలాంటివి
చెప్పినది నేను మీకు ఐ వాజ్ దేర్ డ్యూరింగ్ దట్ మీటింగ్. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పింది సో మన ఒరిజినల్ కల్చర్ మనం వెళ్తే చాలు. ఒకరికి సంబంధించేది ఏదో ఉందో తప్పనిసరిగా మనం ఇది ఒక ఆకర్షణ లాగా తీసుకోవాలి. చాలా గ్రామాల్లో ఇవన్నీ మనం సేకరించుకోవడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా రైట్ యూస్ లో పెట్టాలి. ప్రైమ్ మినిస్టర్ గారు అడిగినప్పుడు అంటే వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ గారు అడిగినప్పుడు ఈ బండలు తుడుచుకునేటువంటి కార్యక్రమంతో ఎండ్ అవుతుంది. బెస్ట్ ఇన్నోవేటివ్ గా కానీ లేకపోతే ఈ ఎంటైర్ కార్యక్రమాన్ని 21 రోజుల్లో బెస్ట్ గా చేసినటువంటి డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఆ మండలానికి సంబంధించి కానీ వాళ్ళకు మీ పరిధిలో ఇంచుమించుగా 50,000 జనాభా అంటే 2,500 మంది దగ్గర ఉంటారు, వాలంటీర్స్ ఉన్నారు. 2,500 ఉంటారు కంపెనీలు, ఇంకా తక్కువ. మీకు కొంత శక్తి ఉన్నట్లయితే అది ఎప్పుడు కూడా వాడి యొక్క ఎదుటి ప్రజల యొక్క ఉపయోగానికి వినియోగించడానికి వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు అందించుకోవాలి. నాకు ఇక్కడ వ్యర్థాలపై యుద్ధం అనేటువంటిది కరెక్ట్గా చెప్పినటువంటి మాట. అవేర్నెస్ అంటే మనకున్న చైతన్యం అంటే ఎక్కడుంది, మనిషి తను ఎలా జీవించాలనే దాని మీద మెటిక్యులస్గా ప్రతి నిమిషం కూడా క్యాలిక్యులేట్ చేసి జీవించగలుగుతుంది. అదే కదా అవగాహనతో జీవించడం. అది చాలా కష్టమైంది. మనం ఇప్పుడు కూడా ఒక మార్గంలో నడిచేటప్పుడు వాటికి వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా చాలా రంగాల్లో అంటే ప్రభుత్వం పనితీరులో కానీ మహిళలకు రుణాలు ఇచ్చే క్రమంలో కానీ అన్నింటిలో చాలా వరకు ఫస్ట్ ఉంటుంది. కానీ బ్యాంక్లో కూడా ఫస్ట్ ఉంటున్నటువంటి అంటే మన జిల్లాలో ఓపెన్ డెఫికేషన్ అని నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి క్రమం. ఇప్పుడు చాలా వరకు మనకి స్వచ్ఛ భారత్ గ్రామీణ పురస్కారం ఇవాళ స్వచ్ఛ భారత్ అవార్డ్స్ తీసుకుంటాం. తీసుకున్న ఇది ఎప్పుడు నిరంతర ప్రక్రియ. నిన్న చేసామని రేపు నీకు వ్యర్థం రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనిషి జనరేట్ చేసే ప్రతిదీ కూడా వ్యర్థమే. అంటే మనిషి ప్రత్యేకంగా కాలుష్యాన్ని కాదు, ప్రకృతి కరెక్ట్గా ఏది కావాలో అది ఇచ్చింది. దాన్ని డిఫరెంట్గా చూసి వికృతి శాస్త్రాన్ని మానవుడే చేస్తూ ఉంటాడు. సో దాన్ని మళ్ళీ ఎప్పుడు కరెక్ట్ చేసి ప్రకృతికి అనుకూలంగా మనం తీర్చిదిద్దాల్సినటువంటి కేరళ గౌరవ మంత్రి వారికి కూడా ఒక సజెషన్. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనిపురం వద్ద దెబ్బతిన్న రహదారిపై మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. గుంతలమయమైన రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక రోడ్లు దెబ్బతిని గుంతలమయమయ్యాయని, గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎటువంటి రోడ్ల నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. గూడూరు నుండి వెంకటగిరిరావుకు వెళ్లే రోడ్డు మరీ దారుణంగా తయారైందని, గుంతల రోడ్డు వల్ల అనేక ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే ఆర్ఎండ్బి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రోడ్డు మీద పడ్డ గుంటలను వెంటనే 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 జై తెలుగుదేశం. మేము ఆర్ఎండ్బి అధికారులు తెలియజేస్తున్నాం. మీరు ఇట్లే నిద్రపోతే మీ ఆర్ఎండ్బి ఆఫీస్ ముట్టడిస్తామని నేను తెలియజేస్తున్నాం. నిలదీస్తాం, మిమ్మల్ని ఎక్కడ కదలలేము. దయచేసి ఆర్ఎండ్బి అధికారులారా, నేను మళ్ళీ చెప్తున్నా. ఈరోజు పేపర్లు వేశారు, జ్యోతి పేపర్లు వేసున్నారు. ఆర్ఎండ్బి ఎస్సీ ఎంతవరకు లేడంట ఈ జిల్లాలో. అంటే 15 నెలల నుంచి ఎస్సీ వేసుకునే దిక్కు కూడా ఈ జిల్లాలో లేనటువంటి పరిస్థితి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరేం కొత్తగా గవర్నమెంట్ డబ్బులు మంజూరు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రోడ్ మెయింటెనెన్స్ సంబంధించిన డబ్బులు మీ దగ్గర ఉంటాయి. మీరు దొంగతనంగా ఎవరికంటే వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చి కాంట్రాక్ట్ లాభపడే విధంగా చేశారు ఇప్పుడు దాకా. అట్ట కాకుండా మీ యొక్క మెయింటెనెన్స్ రోడ్ మెయింటెనెన్స్ డబ్బుల్ని ఆ గుంటలను కూర్చోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు కొత్త రోడ్డు వేయాలంటే మీ వల్ల కాదు, మీ తరం కాదు, మళ్ళీ ఇంకో జన్మెత్తల. నేను చెప్పేది అంటే దయచేసి గుంటల్ని తాత్కాలికంగా ప్రస్తుతానికి మరమ్మతు చేస్తే ఎంతోమంది ప్రాణాలని నిలబెట్టిన వాళ్ళు అవుతారని నేను ఆర్ఎండ్బి అధికారులకి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే పరిస్థితి. నిన్న కూడా బీజేపీ వాళ్ళు కూడా చేస్తూ పడవలు మేము ఈరోజు గేలాలు చేశాం. గేలాల్లో బెండు కొడతా ఉంది, చేపలు ఉన్నాయి లోపల, కానీ దొంగలు దొరకట్లే. ఇలాగా అంటే విషయం చెప్తున్నా, చేపలు అయితే ఉన్నాయి ఆ గుంటల్లో, బెండు కొడతా ఉంది కానీ చేప పట్టుకోవట్లేదు వచ్చేయండి.
అంటే ఆ పరిస్థితిలో ఈ గవర్నమెంట్ కూడా ఉంది. ఈ దొంగ గవర్నమెంట్ని వచ్చేసి ప్రజలు అర్థం చేసుకోవాలా. ఏదో కావాలని విమర్శించడమో లేకపోతే ఏదో విషయం మేము చెప్పడం లేదు. ఉన్న వాస్తవ పరిస్థితిని ప్రజల ముందుకి తీసుకొస్తున్నాం. మా బాధ్యత ప్రజలు ఆలోచించాలా. గతంలో ఏ విధంగా ఉండింది గూడూరు కాన్స్టిట్యున్సీ రోడ్డు, ఈరోజు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తుంది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జనసేన నేతలు నిరసనకు దిగారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ దీక్షలకు నిర్వహించారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ పార్టీ అధినేత రైతులను పరామర్శించారని అన్నారు. తక్షణమే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఎకరానికి 35,000 నష్టపరిహారం, ఎకరానికి 35,000 నష్టపరిహారం. వారు కట్టిన పన్నులు వారికి తిరిగి, వారు కట్టిన పన్నులు తిరిగి వారికి కౌలు రైతులు వెంటనే పార్టీ కౌలు రైతులు వెంటనే లక్షల సహాయం 10,000 తక్షణమే రైతులకి 10,000 సహాయం చేయాలని కూడా 35,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాయడాన్ని మంత్రి కొడాలి నాని తీవ్రంగా తప్పుపట్టారు. ఫిబ్రవరి వరకే స్థానిక సంస్థల గడువు 5 ఏళ్లు పూర్తయిందని, అప్పుడెందుకు ఎన్నికలు నిర్వహించలేదని నిలదీశారు. చంద్రబాబు ఏది చెబితే అది చేసే వ్యక్తి నిమ్మగడ్డ అంటూ విరుచుకుపడ్డారు. స్థానిక ఎన్నికల్లో 90% పంచాయతీల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేస్తుందని మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ అలా జరగకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీకి సవాల్ విసిరారు. కాగా భవిష్యత్తులో ఏపీలో కూడా టీడీపీ కనుమరుగవడం ఖాయమని మంత్రి కొడాలి జోస్యం చెప్పారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా శాసనసభ్యులందరూ తీర్మానం చేసి ఈ కరోనా టైంలో ఎన్నికలు పెడతాం శ్రేయస్కరం కాదు, మాకు ఎన్నికల కన్నా రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యం, ఎన్నికలు పెట్టొద్దని చెప్పి తీర్మానం చేశాం. దానికి ఈరోజు ఎన్నికల కమిషన్ ముసుగులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నియమించినటువంటి వ్యక్తి శ్రీరంగ నీతులు చెప్తున్నాడు. గవర్నర్ గారికి లేఖ రాశారని చెప్పి ఇప్పుడే మీడియాలో చూశా. 5 సంవత్సరాలకి ఎన్నికలు పెడతాం, ఎన్నికల విధి, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి అంశం అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు దగ్గర సంకనాకి, చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేసేటువంటి ఎన్నికల కమిషన్ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టాలన్నటువంటి ఇంగిత జ్ఞానం నీకుంటే, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎన్నికలు పెట్టాలన్నటువంటి ఇంగిత జ్ఞానం నీకుంటే, నువ్వు 2018 జూన్కి పంచాయతీ ఎన్నికలు 5 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది. నువ్వెందుకు ఎన్నికలు పెట్టలేదు 2019 మే దాకా అని చెప్పి నేను ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ను సూటిగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా తిరుపతి, విశాఖపట్నం, ఒంగోలు, గుంటూరు, కర్నూలు ఈ మున్సిపాలిటీలకి టైం అయిపోయి అప్పటికి 10 సంవత్సరాలు అయితే కాకినాడలో కోర్టు పెట్టమంటే నువ్వు ఎన్నికలు పెట్టావు. ఈ 5 మున్సిపాలిటీల్లో 5 కార్పొరేషన్లో నువ్వెందుకు ఎన్నికలు పెట్టలేదు? 5 సంవత్సరాలు అయిపోగానే పెట్టాలన్నటువంటి ఉద్దేశము నీకు జ్ఞానము ఉంటే ఆ ఎన్నికలు ఎందుకు పెట్టలేదని చెప్పి అడుగుతున్నా. ఈరోజు శ్రీరంగ నీతులు చెప్తూ చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ అసెంబ్లీకి హక్కు లేదు, ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి హక్కు, నాకు 5 సంవత్సరాలకు ఒకసారి నేను ఎవరిని అడగకుండా ఎన్నికలు పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పేటువంటి ఈ సొంత నిమ్మగడ్డ రమేష్ పంచాయతీ ఎన్నికలు 2018లో జూన్లో ఎందుకు నిర్వహించలేదు? దీనికి సమాధానం చెప్పు. నేను చెప్పినటువంటి 5 మున్సిపాలిటీలకి ఎన్నికల ప్రక్రియ ఆగిపోయి కోర్టులకు వెళ్తే కోర్టు కేసులు తేలి ఎన్నికలు పెట్టుకోవచ్చు అని చెప్పి కోర్టులు చెప్పినాక నువ్వు 4 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు ఏం పొల్లుతామో ఎవడ పొల్లుతామో అని చెప్పి నేను అడుగుతున్నా. శ్రీరంగ నీతులు చెప్పమాక నీ ముసుగు తీసేయి, నీ ఎల్లో డ్రెస్ తీసేయి,
నువ్వు చంద్రబాబు నాయుడు బూటులు నాకటానికి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి డ్రామాలు ఆయన డప్పు కొడితే నువ్వు గంతులు వేయటానికి ఉన్నావన్న సంగతి మాకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఈరోజు కోవిడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు పెడతానికి దొంగచాటుగా ట్రై చేస్తున్నాడు ప్రభుత్వం సమ్మతి లేకుండా. కాబట్టి దీన్ని ఆపమని చెప్పి ముఖ్యమంత్రి గారు తీర్మానం చేశారు. దానికి నువ్వు గవర్నర్కి ఏమి నువ్వు లేఖ రాస్తావు? నువ్వెవడో గవర్నర్కి రాయటానికి? గవర్నర్ నీకు బాస్ అనుకున్నావా లేకపోతే నీ కింద పనిచేసేటువంటి వ్యక్తి అనుకున్నావా? గవర్నర్కి చట్టాలు తెలవదా? సుప్రీంకోర్టు లాయర్తో సంప్రదించాలో లేకపోతే ఆయన ఎవరితో సంప్రదించాలో అది కూడా నువ్వే చెబుతావా ఎవరితో సంప్రదించాలని? నీకు ఎన్నికల కమిషన్ ముసుగులో ఒళ్ళు బలిసి ఇటు ప్రభుత్వాన్ని అటు గవర్నర్ వ్యవస్థని కోర్టుల్ని అన్నిటినీ వదిలేసి చంద్రబాబు నాయుడు సంకనాగడం మొదలుపెట్టాడు. కాబట్టి నీ పిచ్చి డ్రామాలు నీ పిచ్చి వేషాలు ఈ రాష్ట్రంలో నువ్వు ఎవడు చెప్పినట్టు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధా ప్రసాద్ కృష్ణ జిల్లా దివిసీమలో అభివృద్ధిపైన డెల్టా ఆధునీకరణ పనులపైన అసత్య ప్రచారాలు మానుకోవాలని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు హితవు పలికారు. అవనిగడ్డలో పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ మొదటి నుండి ఆధునీకరణ పనుల అవకతవకలపై తాము ప్రశ్నిస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. తాను కష్టపడి రాజకీయాల్లో ఎదిగానని, కానీ మీరు ఓ మాజీ మంత్రి కుమారుడిగా పేరు ప్రఖ్యాతలతో రాజకీయాల్లో విజయాలు సాధించారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తమపై అబద్ధపు ఆరోపణలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయవద్దని ఆచరణలో రుజువు చేసుకుని మాట్లాడాలని కోరారు. అభివృద్ధిపై ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని రమేష్ బాబు బుద్ధా ప్రసాద్ కు సవాల్ విసిరారు. మాట్లాడారు. ముఖ్యంగా ఇవాళ కాదు, మొదటి నుంచి పనులు జరిగేటప్పటి నుంచి డెల్టా ఆధునీకరణ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని నేను మాట్లాడుతూనే ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను అడిగేది ఏంటంటే డ్రైన్ విడ్త్ 25% పెంచారు, ఎడల్ప్ చేశారు. కారణం ఏంటంటే బాగా ఇప్పుడు మొన్న పడిన లాంటి వర్షాలు పడినప్పుడు ఈ నీళ్లు సముద్రంలోకి పోవటం లేట్ అవుతుంది, చేలు మునిగిపోతున్నాయి అని 25% విడ్త్ పెంచారు. బాగానే ఉంది. ఈ ఫాల్స్ యూజ్ దగ్గర అట్లాగే వదిలేశారు. నేను అనేది ఏంటంటే దాంట్లోనే అవుట్ ఫాల్స్ యూజ్ పడగొట్టి దీనికి వెడల్పు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ సందర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి, సిబ్బందిని సన్మానించిన ఈటెల రాజేందర్. నల్గొండ దేవరకొండ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి చెందినా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, అండగా ఉంటానని భరోసానిచ్చిన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఢిల్లీలో రైతుల ఉద్యమాలకు మద్దతుగా ఏపీలో గళమెత్తిన ప్రజా సంఘాలు, కేంద్రం తీరును ఎండగట్టిన సిపిఐ నేత రామకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.